నమస్కారం. ఈనాటి మన చారిత్రక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన పోరాటాలతో నిండిన ఒక మహాయోధుడి జీవితాన్ని విశ్లేషించబోతున్నాం. ఆ యోధుడే మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఆయన సాగించిన ఈ అద్భుతమైన ప్రయాణంలోకి దూసుకెళ్దాం. మనం రోజూ చూస్తూనే ఉంటాం కదా, భారతదేశంలో ఏ కూడలికి వెళ్ళినా, ఏ రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయంలో చూసినా ఆయన విగ్రహాలు, ఫోటోలు మనకు ప్రముఖంగా కనిపిస్తాయి. మరి 17వ శతాబ్దానికి చెందిన ఒక రాజు పట్లే నేటికి ఇంతటి అపారమైన చెదరని భక్తి ఎలా సాధ్యమైందంటారు? ప్రజల్లో అంతటి శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆయన అసలు ఏం చేశారు? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం కదా ఇది. ముందుగా ఈ మరాఠా యోధుడి ఎదుగుదల ఎలా జరిగిందో చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ఒకవైపు చూస్తేనేమో మొఘళ్ళు, ఆదిల్ షాహీ లాంటి అతిపెద్ద పటిష్టమైన సామ్రాజ్యాలున్నాయి. మరోవైపు చూస్తే కేవలం చిన్నాభిన్నమైన కఠినమైన పర్వతాలతో కూడిన మరాఠా ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. శివాజీ వాటన్నింటినీ ఏకం చేయకముందున్న పరిస్థితులివి. ఆలోచించండి, ఇంత చిన్న ప్రాంతం నుండి, అసలు ఎలాంటి సరైన వనరులు లేని స్థాయి నుండి అంత పెద్ద సామ్రాజ్యాలను ఎదురించడం అంటే మామూలు విషయం కాదు గదా. అసలు ఈ అసాధారణ పోరాటానికి పునాది ఎక్కడ పడిందంటే ఆయన తల్లిదండ్రుల దగ్గరే. ఆయన తండ్రి షాహాజీ రాజే ఒక గొప్ప సైనిక నాయకుడు కాబట్టి ఆయన నుండి వ్యూహాత్మక సైనిక నైపుణ్యాలు అబ్బాయి. ఇక తల్లి జీజాబాయి నైతిక విలువలు మరియు సమర్థవంతమైన పాలనా విధానాలను చిన్నప్పట్నుండే ఆయనలో నూరిపోశారు. ఆనాటి మహాసామ్రాజ్యాలను ఢీకొట్టడానికి కావలసిన ఆ సైనిక నైతిక బలం ఈ ఇద్దరి నుండే ఆయనకు లభించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆయన గెరిల్లా యుద్ధ తంత్రంలో ఎంతటి దిట్ట అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ గెరిల్లా యుద్ధం అంటే ఏంటంటే, ఒక చిన్న, అత్యంత వేగంగా కదలగలిగే సైనిక బృందం ఒక పెద్ద సాంప్రదాయ సైన్యంపై హఠాత్తుగా మెరుపుదాడి చేసి శత్రువులు తేరుకునేలోపే మాయమవ్వడం, ఊహించిన విధంగా విధ్వంసాలు సృష్టించడమన్నమాట. ఈ అద్భుతమైన వ్యూహాన్నే శివాజీ తన మనుగడ కోసం, అలాగే తనకంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న శత్రువుల్ని దెబ్బతీయడం కోసం అత్యంత సమర్థవంతంగా ఉపయోగించారు. ఇది వారి వ్యూహాల్లో ఉన్న అసలైన వ్యత్యాసాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. శత్రువులు విశాలమైన మైదానాల్లో పెద్ద పెద్ద నెమ్మదైన సైన్యాలతో రావటానికి అలవాటు పడితే, శివాజీ మాత్రం మహారాష్ట్రలోని ఎత్తైన పర్వతాలను, దట్టమైన అడవులను తన అతిపెద్ద ఆయుధాలుగా మార్చుకున్నారు. చిన్న చిన్న చురుకైన బృందాలతో ఆ పర్వతాలపై నుండి ఆకస్మిక దాడులు చేయడం అప్పట్లో ఒక సంచలనం. ఈ వ్యూహాలకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ చరిత్రలోనే అత్యంత నాటకీయంగా నిలిచిపోయిన అఫ్జల్ ఖాన్ ఉదంతం. ఆదిల్ షాహీ సేనాని అఫ్జల్ ఖాన్తో శాంతి చర్చల కోసం వెళ్ళినప్పుడు అదొక ఉచ్చు అని శివాజీ ముందే పసిగట్టారు. అఫ్జల్ ఖాన్ ఆలింగనం చేసుకుంటూ దొంగదెబ్బ తీయబోగా, శివాజీ ముందస్తు ఆలోచనతో తన దుస్తుల లోపల దాచుకున్న ఇనుప కవచం వల్లే ఆయన ప్రాణాలు దక్కాయి. వెంటనే తన చేతికి ఉన్న పులిగోర్లతో అంటే బాగ్నక్తో ప్రతిదాడి చేసి ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఎంతటి పక్కా వ్యూహమో కదా. కాని ఆయన కేవలం గొప్ప యోధుడు మాత్రమే కాదు సుమా. చారిత్రక ఆధారాలను గమనిస్తే యుద్ధ సమయంలో వాతావరణం ఎంత క్రూరంగా ఉన్నా సరే ఆయన అత్యంత కఠినమైన నైతిక నియమాలను పాటించారు. ఈ మాటలు వింటే మీకే అర్థమవుతుంది. శత్రుపక్షంలోని మహిళలైనా సరే వారిని తల్లిలా ఆరాధించాలి, ఎట్టి పరిస్థితుల్లో వారిని గౌరవించాలి అని ఆయన తన సైన్యానికి ఖచ్చితమైన ఆదేశాలు జారీచేశాడు. యుద్ధ రంగంలో సైతం ఆయన చూపించిన ఈ నైతికతే ఆయన్నొక ఉన్నతమైన నాయకుడుగా నిలబెట్టింది. తరువాత మన విశ్లేషణలో అత్యంత కీలకమైన ఘట్టం ఔరంగజేబుతో ఆయనకు జరిగిన సుదీర్ఘమైన సంఘర్షణ. మొఘళ్లతో ఆ పోరాటం అక్షరాలా ఒక చదరంగంలా సాగింది అనడానికి ఈ వరుస సంఘటనలే నిదర్శనం. ముందుగా మొఘల్ సేనాని షాయిస్తాఖాన్పై అర్ధరాత్రిపూట చేసిన మెరుపుదాడి అత్యంత సాహసోపేతమైనది. ఆ తర్వాత రాజా జైసింగ్ వ్యూహాత్మక దాడులతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పందం చేసుకోవాల్సి రావడం, దానిలో భాగంగా ఆగ్రా వెళ్లినప్పుడు ఔరంగజేబ్ శివాజీని గృహనిర్బంధంలో ఉంచడం జరిగింది. అబ్బో, అదొక ఉత్కంఠభరితమైన ఘట్టం. ఆ నిర్బంధం నుండి పండ్లబుట్టలలో దాగొని ఆయన ప్రాణాలతో తప్పించుకున్న తీరు చరిత్రలో ఎన్నటికీ మరువలేనిది. ఇన్ని ఆటుపోట్లను దాటుకుని చివరకు 1674వ సంవత్సరం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
ఎందుకంటే ఇదే సంవత్సరంలో మహారాష్ట్రలోని రాయ్గఢ్ కోటలో ఆయన ఛత్రపతిగా అధికారికంగా పట్టాభిషిక్తుడయ్యారు. ఈ ఒక్క సంఘటనతో భారతదేశ చరిత్రలో ఒక స్వతంత్ర, సార్వభౌమ మరాఠా సామ్రాజ్యం స్థిరంగా, అధికారికంగా ఆవిర్భవించింది. ఇక చివరిగా శివాజీ మరణానంతరం ఆయన కుమారుడు శంభాజీ మరియు మరాఠా వారసత్వం గురించి చూద్దాం. ఇది ఈ చరిత్రలో నిజంగా ఒక బరువైన ఘట్టం. మొఘల్ దళాల చేతిలో సంభాజీ బందీగా పట్టుబడ్డాడు. తన రాజ్యాన్ని మొత్తం మొఘళ్లకు అప్పగించి మతం మారాలని ఔరంగజేబ్ షరతులు విధించాడు. కాని సంభాజీ దానికి ఏమాత్రం అంగీకరించలేదు, అస్సలు తలొగ్గలేదు. ఆ తిరస్కరణకు పర్యవసానంగా అత్యంత క్రూరమైన హింసను అనుభవించి ఆయన ప్రాణత్యాగం చేశారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఇది ఒక కఠోరమైన వాస్తవం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. పాలకుల భౌతిక దేహాలు క్రూరంగా నాశనం చెయ్యబడ్డాయేమో కాని శివాజీ మరియు సంభాజీ ఇద్దరూ కలిసి తమ ప్రజల్లో రగిలించిన ఆ అజేయమైన మరాఠా స్ఫూర్తిని మాత్రం ఏ సామ్రాజ్యమూ విచ్ఛిన్నం చేయలేకపోయింది. ఈ తండ్రి కొడుకుల త్యాగాలు, వారి ధిక్కార స్ఫూర్తి ఆ ప్రాంత చరిత్రను శాశ్వతంగా మార్చివేసింది. సో ఇప్పుడు చెప్పండి, పర్వతాల మధ్య ఒక చిన్న సమూహంగా మొదలై మహాసామ్రాజ్యాలను గడగడలాడించి తమ అస్తిత్వం కోసం ప్రాణాలర్పించిన ఈ అద్భుతమైన చరిత్రను తెలుసుకున్నాం కదా. మరి ఈ చరిత్రను అర్థం చేసుకున్న తర్వాత నేడు మనం రోడ్లమీద చూస్తున్న ఆ విగ్రహాల పట్ల మనకున్న దృక్పథం మారుతుందా? కేవలం ఒక రాజు విగ్రహం మాత్రమే కనిపిస్తుందా, లేక తరతరాలను ప్రభావితం చేసిన ఒక చెదరని సంకల్పం కనిపిస్తుందా? ఈ ప్రశ్నతోనే ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.